Hi everyone, how are you all? Welcome to our Advanced Vedic Maths Training Program. Today's topic is multiplication of numbers when sum of last digits is 10. దీని మీనింగ్ ఏంటి అంటే మనం ఎలాంటి నెంబర్స్ మల్టిప్లై చేయబోతున్నాం అంటే చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ వెన్ సమ్ ఆఫ్ లాస్ట్ డిజిట్స్ ఇస్ 10. సమ్ ఆఫ్ లాస్ట్ డిజిట్స్ ఇస్ 10 అంటే లాస్ట్ డిజిట్స్ అంటే ఏంటి? యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ అనమాట. లాస్ట్ డిజిట్స్ అంటే ఏంటి? యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అనమాట. వాటిని యాడ్ చేస్తే 10 రావాలి అనమాట. అంటే ఇక్కడ నేను ఒక 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను చూడండి. ఈ ప్రాబ్లమ్స్లో 2 నెంబర్స్ తీసుకున్నాను. ఈ 2 నెంబర్స్ తీసుకుని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమో సమ్ ఆఫ్ లాస్ట్ డిజిట్స్ ఇస్ 10 అంటే ఏంది? యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తే, యూనిట్స్ ప్లేస్లో నెంబర్స్ యాడ్ చేస్తే సమ్ 10 రావాలి, సమ్ 10 రావాలి అనమాట. అలా చెప్తున్నాడు అనమాట. ఓకే, అది టాపిక్ పేరు అనమాట. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది చూడండి, 2 + 8 యాడ్ చేసి ఎంత అవుతుంది? 10 అవుతుంది. అలా అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, లాస్ట్ ప్లేస్లో ఏదైతే యూనిట్స్ ప్లేస్లో ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే 10 రావాలి. 1 + 9 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ చూడండి, 3 + 7 ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తే 10 రావాలి. సమ్ ఆఫ్ లాస్ట్ డిజిట్స్ ఇస్ 10 అనమాట. అలా వచ్చినప్పుడు మనం నెంబర్స్ని మల్టిప్లై చేయడం చాలా ఈజీ అనమాట. ఎంత ఈజీ అంటే ఒకసారి నేను వీటికి ఆన్సర్ చేస్తాను చూడండి. ఆ తర్వాత మీరు కూడా టెక్నిక్ నేర్చుకున్నాక మీరు కూడా అలా చేయాలి. రైట్, చేస్తారు కూడా. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. 624. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 624. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 1216. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 306 అండ్ 09. అండ్ లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 2550 అండ్ 21. ఈ విధంగా అనమాట. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో? రైట్, ఈ విధంగా మీరు కూడా చేయగలరు. చూద్దాం మరి దానికి సంబంధించిన టెక్నిక్ ఏంటో, ఎంత ఈజీగా ఉంటుందో చూద్దాం. రైట్ నాన్న, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. దీంట్లో చూడండి, ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. 23 × 27 అనే ప్రాబ్లం తీసుకుందాం. 23 × 27. ముందుగా మన చాప్టర్కి సంబంధించిన కండిషన్ ఇక్కడ ఫాలో అయిందో లేదో చూద్దాం. ఆ కండిషన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ లాస్ట్ డిజిట్స్ ఈజ్ 10. ఈ 3 and 7 యాడ్ చేస్తే మనకి 10 వచ్చిందా లేదా చూద్దాం. 10 వచ్చిందా లేదా? వచ్చింది. 3 + 7 10 అయ్యింది. 3 + 7 10 అయిపోతుంది ఇక్కడ. అవునా? 3 + 7 = 10 అంటే కండిషన్ని ఫాలో అయ్యింది. ఇంకా తర్వాత ఇంకో సెకండ్ కండిషన్ ఈ చాప్టర్లో, ఈ టాపిక్లో ఇంకొక సెకండ్ కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే చూడండి, ఈ 3 + 7 10 అవుతుంది కదా, అలానే ఈ రిమైనింగ్ 2 ఏదైతే ఉన్నాయో అంటే ఇవి సపరేట్ చేసిన తర్వాత ఈ 3 and 7 సపరేట్ చేస్తే ఇక రిమైనింగ్ నెంబర్స్ కానీ డిజిట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఈక్వల్గా ఉండాలి. అవి ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇది కండిషన్. రైట్, ఈక్వల్గా ఉండాలి. రైట్, ఇది సెకండ్ కండిషన్. ఇలా ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది మీరు చూడబోతున్నారు. రైట్, ఈ ప్రాబ్లమే చూద్దాం. రైట్, ఇక ఎలా చేయాలో చూద్దాం. ఇంకేం చేద్దామంటే ఇది ఆన్సర్లో మళ్ళీ మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి. ఆ 2 పార్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే చూడండి ఒకసారి, ఇక్కడ 3 and 7 సపరేట్ చేసిన తర్వాత 3 and 7 సపరేట్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ నెంబర్స్ అయితే ఉన్నాయో 2 and 2 చూసారా, ఆ 2ని తీసుకొని ఇక్కడ 2 సేమ్ ఉంటుంది. ఆ 2ని తీసుకొని ఏం చేయాలి అంటే ఆ 2ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై. నెక్స్ట్ నెంబర్ అంటే నెక్స్ట్ సీరియల్ నెంబర్, కాన్సిక్యూటివ్ నెంబర్, సక్సెసివ్ నెంబర్ అనమాట. అంటే 2 తర్వాత నెక్స్ట్ సీరియల్ నెంబర్స్ ఏమో 2, 3, 4 ఇవి సీరియల్ నెంబర్స్ కదా. 2 తర్వాత వచ్చి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3 కదా. ఆ 3 తీసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 3 తీసుకోవాలి. ఓకే, దాంతో మల్టిప్లై చేయాలి. 2 3 ఎంత అవుతుంది? 6. ఫస్ట్ పార్ట్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ సెకండ్ పార్ట్ తీసుకుంటే ఏంటి అంటే ఏం లేదు, సింపుల్. ఈ 3 and 7 తీసుకొని ఈ 3 and 7 అయితే ఉన్నాయో ఈ 1s ప్లేస్లో సమ్ 10 అయితే ఉన్నాయో అవి తీసుకొని మల్టిప్లై చేసుకోవాలి. 3 7s 21. ఆ విధంగా అనమాట. ఇట్స్ అవర్ ఆన్సర్. 621 ఈజ్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్గా ఉంది కదా, బాగుంది కదా. రైట్, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఇంకో ప్రాబ్లం ఇక్కడ చేద్దాం. రైట్, చూడండి డైరెక్ట్గా మైండ్లో చేసేపోతుంది. దీనికి ఈ పెన్ పేపర్ మెథడ్, పెన్ పేపర్ ఏం లేకుండా డైరెక్ట్గా మైండ్లోనే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. 32 × 38. 32 × 38. ఇది చూడండి, 2 కండిషన్స్ ఫాలో అవుతున్నాయి. చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటి? 2 and 8 యాడ్ చేస్తే 10 వచ్చింది. అండ్ 3 and 3 ఈక్వల్గా ఉన్నాయి. రైట్, 2 కండిషన్స్ ఆర్ ఫాలోడ్ హియర్. రైట్, కాబట్టి ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఆ సొల్యూషన్ ఏంటి? ఇక మనము 2 and 8 సపరేట్ చేద్దాం. ఓకే, సమ్ 10 అయితే డిజిట్స్ ఉన్నాయో అవి పక్కకు పెట్టి రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుందాం. రిమైనింగ్ డిజిట్స్ అయితే 3 and 3 కదా, ఈక్వల్ కదా. ఓకే, ఆ 3 తీసుకొని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై. 3 4s అంటే ఏం చేయాలి? 3ని దాని నెక్స్ట్ సీరియల్ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. 3ని 4తో మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసి ఇక రిమైనింగ్ సపరేట్ చేసిన 2 and 8 సరే వాటి మల్టిప్లై చేయండి. 2 and 8 మల్టిప్లై చేయండి. 2 and 8ని ఇక్కడ మల్టిప్లై చేయండి. రైట్,
ఇంతే. ఇక చూద్దాం ఆన్సర్ ఏందో. 3 4s 12. ఆన్సర్ ఏంటి? 3 4s 12 and 2 8s 16. దట్స్ ఇట్. ఈ విధంగా అనమాట. దిస్ ఈజ్ మా అవర్ ఆన్సర్ అనమాట. ఓకేనా? రైట్ నాన్న. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. (124 into 126). ఓకే, కండిషన్స్ ఫాలో అవుతున్నాయి చూద్దాం. 4 + 6 is 10 and remaining digits are same. రైట్, ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక మనం చేయాల్సింది ఏంటి? మైండ్లో చేద్దాం. చూడండి మైండ్లో ఎలా చేయాలి. ఈ 12 తీసుకుందాం. 12 నెక్స్ట్ నెంబర్తో మడిపోయిద్దాం. 12 13s 156 అలా మడిపేసుకోవాలి. 12ని 13తో మడిపేసుకోవాలి. 12ని 13తో మల్టిప్లై చేసుకోవాలి. 156. ఓకే, కంప్లీట్ అయింది. మైండ్లో చేసేసాము. ఓకే, 12 13s 156. ఇంకా లాస్ట్లో ఏంటిది? ఈ 4 6 24 అని చెప్పి డైరెక్ట్గా మీరు ఇక్కడ రాసేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంకా మైండ్లో చేసిన ఇలానే అనమాట. ఏంటి? 12 13s 156 6 4s 24 అని చెప్పి 1 5 6 2 4 అని చెప్పి ఈ విధంగా మైండ్లో చేసేయచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంది కదా? రైట్. ఓకే నాన్న, మీరు కూడా ఇదే విధంగా ప్రాబ్లమ్స్ చేయాలి. బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ 1 2 3 చేద్దాం. ఆ తర్వాత మనం మీరు హోంవర్క్ చేసేయండి. రైట్ నాన్న. ఓకే, బుక్ ఓపెన్ చేద్దాం. ఓకే నాన్న, మన టాపిక్ ఓపెన్ అయింది. మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ వెన్ సమ్ ఆఫ్ లాస్ట్ డిజిట్స్ ఈజ్ 10 ఓపెన్ అయింది. దీంట్లో మనం ఒక 2 3 ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. ఆ తర్వాత మిగిలిన ప్రాబ్లమ్స్ అని మీరు హోంవర్క్గా చేసేసేయాలి. రైట్ నాన్న. ఓకే, ఏ ప్రాబ్లం చేద్దాం? రైట్ నాన్న, మనం 10th ప్రాబ్లం తీసుకుందాము. 10th ప్రాబ్లం తీసుకుంటే 10th ప్రాబ్లం 32 into 38 నాన్న. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2 + 8 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 10 వచ్చింది. అంటే ఒక కండిషన్ ఫాలో అయింది. ఆ తర్వాత సెకండ్ కండిషన్ ఏంది? 3 and 3 ఇక్కడ ఈక్వల్గా ఉండాలి. ఉన్నాయి. రైట్, ఇవేముంది? ఈక్వల్గా ఉండాలి. ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనము సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. మైండ్లో చేసేద్దామా? డైరెక్ట్గా మైండ్లో చేసేద్దాం. ఇక 3 ఈక్వల్ కాబట్టి 3కి నెక్స్ట్ నెంబర్ సీరియల్ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. 3 4s 12 కాబట్టి మనకి ఫస్ట్ పార్ట్ ఈజ్ కంప్లీటెడ్. రైట్, సెకండ్ పార్ట్ ఏంటి? ఇక 2 and ఈ రిమైనింగ్ డిజిట్స్ అయితే ఉన్నాయి, సమ్ 10 డిజిట్స్ ఉన్నాయి, వాటి మల్టిప్లై చేసుకోవాలి. 2 8s 16 కాబట్టి ఇక్కడ 16 రాసేసుకోవాలి. ఓకే, అవర్ ఆన్సర్ ఈజ్ 1216. ఓకే, ఎంత ఈజీగా ఉంది కదా? ఓకే నాన్న, ఇక మిగిలిన ప్రాబ్లమ్స్ అని మీరు హోంవర్క్ చేసి వాట్సాప్కి షేర్ చేయండి. ఓకే నాన్న, బాగా ప్రాక్టీస్ చేయండి. హ్యూమన్ క్యాలిక్యులేటర్ లాగా తయారవ్వండి. రైట్ నాన్న, ఆల్ ది బెస్ట్. ఓకే, గుడ్ డే, బాయ్, సీ యూ ఆల్.